ఈరోజు మనమొక అదిరిపోయే ఎక్స్ప్లెయినర్తో వచ్చాం. భయంకరమైన ఎండలను, రోజువారీ కష్టాలను ఏకంగా ఒక హాస్యనాటికగా ఎలా మార్చవచ్చో ఒక పర్ఫెక్ట్ ఉదాహరణతో చూడబోతున్నాం. అదే రవి, సోము పాత్రలతో సాగే ఒక సూపర్ తెలుగు కామెడీ స్క్రిప్ట్. అసలొక సాధారణమైన రోజు, విసుగు తెప్పించే ఎండ, జేబులో ఏమాత్రం డబ్బులు లేని పరిస్థితి, ఇవన్నీ కలిస్తే ఎంతటి కామెడీ పండుతుందో ఇందులో మనం అర్థం చేసుకుందాం. రవి, సోము కలిసి తమ చుట్టూ ఉన్న అసౌకర్యాన్ని, ఆ ఎండవేడిని ఒక ఫన్నీ స్టోరీగా ఎలా మార్చారో డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఓకే, లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కథ స్టార్టింగే ఒక డైలాగొస్తుంది. రోడ్డు మీద పాపడి పెట్టినా రోస్ట్ అయిపోతుందిరా అని సోము అంటాడు. వినగానే భలే అనిపిస్తుంది గదూ. నిజానికి ఎండవల్ల కలిగే ఆ చిరాకు మనందరికీ బాగా తెలుసు. కాని రచయితలిక్కడ ఎండ తీవ్రతను చెప్పడానికి కాస్త ఎగ్జాజరేట్ చేస్తూ ఈ డైలాగ్ వాడారు. ఆ పాపడ్ రోస్ట్ అవ్వడం అనే చిన్న మాట వెంటనే మనల్ని కథలోకి లాగేస్తుంది. ఇలాంటి బాగా కనెక్ట్ అయ్యే, కాస్త అతిగా అనిపించే మాటలు ఒక ఫనీ స్టోరీకి ఎంత పర్ఫెక్ట్ సెటప్గా పనిచేస్తాయో ఈ ఒక్క లైన్ భలేగా చెప్తోంది. విభాగం 1. కామెడీకి మూలం. అసలిక్కడ కామెడీ ఎక్కడ పుడుతుందో చూద్దాం. రవి, సోము మనస్తత్వాల మధ్య ఉన్న తేడానే అసలైన పాయింట్. రవి చూస్తేనేమో బద్ధకమెక్కువ. దానికి తోడు ప్రతి చిన్నదానికి ఓవర్గా డ్రామా చేస్తాడు, చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు. ఇక సోము విషయానికొస్తే అతను చాలా లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. అంతేకాదు, ఏ ఫీలింగ్ లేని డెడ్ పాండ్ ఫేస్తో సెటైర్లు, పంచులు వేస్తుంటాడు. ఈ ఇరు ధృవాల్లాంటి వ్యతిరేక పాత్రలు ఒకేసారి ఒకే సమస్యను ఫేస్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణే ఆటోమేటిక్గా ఒక నాన్ స్టాప్ కామెడీ ట్రాక్ని క్రియేట్ చేస్తుంది. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ భలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంట్లో కరెంటు పోయినప్పుడు ఆ పరిస్థితిని వాళ్ళెలా తీసుకున్నారో గమనిద్దాం. సమ్మర్ అంటే హాలిడేస్ కాదురా, అదొక సర్వైవల్ ఛాలెంజ్ అని అంటాడు సోము. భరించలేని ఎండలో ఫ్యాన్ కూడా తిరగకపోవడం అనేది ఎవ్వరికైనా విపరీతమైన కోపం తెప్పించే విషయమే. కాని సోము దాన్ని చాలా తెలివిగా ఒక మిషన్లా, ఒక సర్వైవల్ ఛాలెంజ్లా మార్చేశాడు. అంటే ఒక సాధారణమైన కరెంటు కష్టాన్ని ఒక హై స్టేక్స్ టాస్క్గా రీఫ్రేమ్ చేయడం వల్ల ఆ సీన్ మనకు సీరియస్గా అనిపించదు సరికదా, డెడ్ ఫన్నీగా అనిపిస్తుంది. విభాగం 2. పరిస్థితులు విషమించడం, కష్టాల్లో కామెడీ. వాళ్ళిద్దరికీ ఒకవైపు ఆకలి, మరోవైపు ఎండ. ఈ నిస్సహాయత ఎంత ఫన్నీగా మారుతుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. షాపు వాడి దగ్గర ఐస్ క్రీం కొనాలంటే నిజమైన డబ్బులు కావాలి కదా. కాని మన రవి, సోము దగ్గర ఏమున్నాయో తెలుసా? కేవలం 3 రూపాయలు, ఒక షర్ట్ బటన్, అలాగే అరబిస్కెట్, అంతే. అంతటితో ఆకుండా, బాబూ, ఎమోషనల్ పేమెంట్ ఏమన్నా తీసుకుంటావా అని అడగడం, చివరకు ఆ డబ్బుల కోసం ఒక వింత డాన్స్ చేయడం. అబ్బా, అసలా సిచ్యువేషన్ ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. బయట ప్రపంచం అడిగే డిమాండ్స్కి, వీళ్ళిచ్చే ఈ అసంబద్ధమైన ఆఫర్లకి మధ్య ఉన్న గ్యాప్ని రచయితలు మాస్టర్ఫుల్గా బ్యాలెన్స్ చేశారు. దీన్నే మనం అద్భుతమైన జక్స్టపోజిషన్ అనొచ్చు. జేబులో డబ్బుల్లేవు కదా, అందుకే ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. ఆ బిజినెస్ ఎంత స్పీడ్గా ఫెయిల్ అయిందో తెలిస్తే పడిపడి నవ్వుతాం మనం. ముందు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నీళ్ళు అమ్ముదాము అనే ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఆ తర్వాత రోడ్డు మీదకెళ్ళి దాన్ని హిమాలయ స్థాయి చల్లదనం అంటూ ఒక రేంజ్లో ప్రమోట్ చేశారు. తీరా ఒక కస్టమర్ వచ్చి తాగాక అది మామూలు ట్యాప్ వాటర్ అని తేలిపోవడం, అతను కోపంగా వెళ్ళిపోవడంతో ఆ బిజినెస్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన కామెడీ టైమింగ్ ఏంటంటే, ఒక బిజినెస్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ రెండూ ఒకే రోజు, అది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోవడం. ఇదే కామెడీ డెన్సిటీని పీక్స్కి తీసుకెళ్తుంది. కస్టమర్ కోపంగా వెళ్ళిపోగానే వీళ్ళ బిజినెస్ దివాలా తీసిందని మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా. కాని ఆ నిరాశలో కూడా సోము తన డెడ్ ప్యాన్ మార్కుని వదలలేదు. కనీసం గ్లాస్ తిరిగిచ్చాడు అని అంటాడు. అసలు కళ్ల ముందు ఒక ఘోరమైన ఫెయిల్యూర్ జరిగినప్పుడు దాన్ని అంత ఆప్టిమిస్టిక్గా స్వీకరించడం వల్ల ఆ పంచ్ లైన్ మనకు షార్ప్గా గుర్తుండిపోతుంది. ఎదుటివాడి కోపాన్ని పక్కన పెట్టేసి, అమ్మేలా మన గ్లాసు మనకు దక్కిందిరా అని సంతోషపడే ఈ లాజిక్ నిజంగా అద్భుతంగా పండింది. విభాగం 3. క్లైమాక్స్ మరియు కామెడీ ట్రాజెడీ. ఇక మనం కథ క్లైమాక్స్కి వస్తే, వాళ్ళు ఆ కష్టపడి సంపాదించిన ఐస్ క్రీం జీవితకాలం కేవలం 4 నిమిషాలు మాత్రమే. మొదటి నిమిషంలో తమ పరువు పక్కన పెట్టి మరీ ఆ చికెన్ డాన్స్ చేసి దాన్ని సంపాదించారు. రెండో నిమిషంలో దాన్ని చేతిలో పట్టుకుని అబ్బా అని సంతోషంగా తిన్నారు. కట్ చేస్తే 3వ నిమిషం,
ఆ ఐస్ క్రీం కాస్త జారిపోయి నేలపాలైంది. ఇక 4వ నిమిషంలో మన రవి డ్రమాటిక్గా ఏడవడం మొదలుపెట్టాడు. ఇలా విపరీతమైన సంతోషం నుండి ఒక్కసారిగా తీవ్రమైన విషాదంలోకి పడిపోవటమనేది కామెడీ స్క్రిప్టుల్లో ఎప్పుడూ వర్కౌట్ అయ్యే ఒక క్లాసిక్ ట్రిక్. ఇక్కడ ఆ ఫిజికల్ కామెడీ మరియు టైమింగ్ నిజంగా ఎక్సలెంట్గా పండాయి. అలా కష్టపడి తెచ్చుకున్న ఐస్ క్రీం కింద పడిపోయినప్పుడు రవి ఏడవడం మొదలుపెడతాడు. నిజానికి ఇదొక సాడ్ సీన్ అవ్వాలి కదా, కానీ సోము తన సమయస్ఫూర్తితో ఆ సీన్ని అలా మారనివ్వలేదు. బహుశా నేలకి సమ్మర్ స్పెషల్ కావాలేమో అంటూ వేసిన డైలాగ్ ఆ ఎమోషన్ని బ్రేక్ చేసి సీన్ సీరియస్ అవ్వకుండా అడ్డుకుంది. అంతేకాదు, తన దగ్గరున్న ఐస్ క్రీంలో ఒక చిన్న మొక్కను ఫ్రెండ్షిప్ షేర్ అని చెప్పి రవికిస్తాడు. ఇలా ఒక పక్క హాస్యాన్ని నిలబెడుతూనే మరోపక్క వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక చక్కటి స్నేహబంధాన్ని ఈ సంభాషణ ఎంతో అందంగా తెలియజేస్తోంది. విభాగం 4 అసలైన సమ్మర్ రెమెడీ. అసలీ ప్రాబ్లంకి పరిష్కారం ఎక్కడ దొరికిందో చూద్దాం. మండుటెండలో బయట ఎందుకు తిరుగుతున్నారు అని రవి వాళ్లమ్మ అడిగినప్పుడు వాళ్లు చెప్పిన సాకులు వినాలి. తాము ఏదో పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నామని, సూర్యుడు మనుషుల్ని ఎలా చంపేస్తాడో ప్రాక్టికల్ స్టడీ చేస్తున్నామని ఎంతో బిల్డపిస్తారు. కానీ అమ్మ కదా, వాస్తవానికి ఆవిడ అవేమీ పట్టించుకోకుండా ఎంతో ప్రేమగా వాళ్లను ఇంట్లోకి పిలిచి చల్లటి మజ్జిగను ఉచితంగా ఇస్తుంది. వాళ్లు కవర్ చేసుకోడానికి ఆడిన పెద్ద పెద్ద అబద్ధాలకు వాళ్లమ్మ చూపించిన ఆ చిన్నపాటి స్వచ్ఛమైన పరిష్కారానికి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఈ స్క్రిప్ట్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అతి ముఖ్యమైన సారాంశమేమిటంటే, ఆ భయంకరమైన ఎండలో వీళ్లని కాపాడిన అసలైన సమ్మర్ హీరో వాళ్ల అమ్మ. ఇక విలన్ ఎవరంటే, వాళ్లను అంతగా ఉక్కిరిబిక్కిరి చేసిన ఆ సూర్యుడు. బయట ఎన్ని డబ్బులు పెట్టి కొందామన్నా దొరకని ఐస్ క్రీం కంటే కూడా అత్యంత పవర్ఫుల్ డ్రింక్ వాళ్ళింట్లో దొరికే మజ్జిగ. పైగా బయట ఎన్ని ఆఫర్లు వెతికినా దొరకని బెస్ట్ ఆఫర్ వాళ్లమ్మ దగ్గర పూర్తి ఉచితంగా దొరికింది. రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉండే హీరోలను, విలన్లను ఈ కథ ఎంత నీట్గా, ఫన్నీగా ఎస్టాబ్లిష్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కథ ఇలా కూల్గా కాస్త ఎమోషనల్గా ముగిసిపోయింది అనుకునేలోపు మళ్ళీ వాళ్ల ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ బయటకొస్తుంది. చివరికి వాళ్ల సంభాషణ ఎలా ముగిసిందంటే, సరే రేపు ఏ బిజినెస్ చేద్దాం అని రవి అడిగితే, చలికాలం కోసం బ్లాంకెట్స్ రెంట్కిస్తాం, ముందే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కదా అని సోము అంటాడు. ఆలోచించండి, సమ్మర్లో ఎవరైనా బ్లాంకెట్స్ అద్దెకిస్తారా? అస్సలు కుదరదు కదా. కానీ వాళ్ల ఆ అసంబద్ధమైన లాజిక్, వాళ్లలో ఉన్న కామెడీ స్పిరిట్ ఎప్పటికీ మారవని చెప్పడానికి ఈ లాస్ట్ పంచ్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ప్రేక్షకులను ఒక మంచి నవ్వుతో సూపర్బ్ హై నోట్లో వదిలిపెడుతుంది ఈ ముగింపు. ఈ ఫనీ ఎక్స్ప్లెయినర్ చూసిన తర్వాత మనం ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. మనకి రోజూ ఎదురయ్యే ఎన్నో కష్టాలు, ఆ ట్రాఫిక్ జామ్లు, కరెంటు కోతలు, ఇలాంటి చిరాకులను ఈ రవి, సోములాగా ఒక కామెడీ లెన్స్ ద్వారా చూస్తే ఎలా ఉంటుంది? కష్టాన్ని చూసి బాధపడే కంటే అందులో ఉన్న ఆ కాస్త హాస్యాన్ని వెతికితే పరిస్థితి ఇంకా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు కదా. రోజువారీ సమస్యలను హాస్యంగా ఎలా మలచాలో ఈ స్క్రిప్ట్ మనకు ప్రాక్టికల్గా చూపించింది. ఈ విశ్లేషణ మీకందరికీ ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటిదే మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.